మైకేల్ జాక్సన్ మూవీ ఎలా అనిపించింది? మూవీ అయితే మాత్రం చాలా అవసరంగా ఉంది. ఎందుకంటే అతను చిన్నప్పటి నుండి అంత కష్టపడ్డాడు ఏంటనేది వివరంగా చూపెట్టారు అన్నీనా. ఆయన కష్టం ఎంత అనేది ఇంకా చెప్పుకోలేము. కన్నుల నీళ్ళు వచ్చాయి థియేటర్లో అయితే. అతను ఎదిగే కొద్దీ కష్టాలు ఎక్కువైపోయాయి. ఎవరితో మాట్లాడేవాడు కాదు, జంతువులతో ఆటలతో స్నేహాలు చేసుకుంటూ పెరిగేవాడు. అతను పార్ట్ 2 కూడా ఉంది. ఇప్పుడు మనకేంటంటే ఈ మూవీకి వచ్చినంత క్రేజ్ అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఉండదు. మూవీ అయితే హాస్యంగా ఉంది. యాక్టర్స్ యాక్టింగ్ ఎలా ఉంది? అంటే మైకేల్ జాక్సన్ ఆ సినిమా అయితే చాలా బాగుంది. లైక్ జఫార్ జాక్సన్ అయితే లిటరలీ ఒక మైకేల్ జాక్సన్ ఇంకార్నేషన్లా కనిపించాడు. యాజ్ ఇట్ ఈస్ దింపేశారు సినిమాలో. మూవీ విఎఫ్ఎక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. ఆ బీట్ ఇట్, ఆ పాటలు అవన్నీ అయితే ఎవ్రీబడి లైక్ లిటరలీ వైబ్ ఫర్ దోస్ సాంగ్స్ అండ్ యా ఇట్ వాస్ రియలీ గుడ్ మూవీ. The movie was very good. Like the cinematography was, it represented Michael's life really well, and I think it was very accurate. Yes, and the way they shot everything and the way they showed it realistically and the feelings and the emotions perfectly captured. What are the major highlights? Major highlights would be how he grew up, all the troubles The fire he had incident, to go the fire through, incident he went through. all the surgeries he had to get. The way they perfectly captured it, it was really good. Yeah. About the father and son emotions. Yeah, Yes. they showed how Michael grew and how he faced his father in the end. And like how the way his father used to torture him during his childhood. About Epstein files? No. Can we expect about part 2? Yes, definitely. Yes, Definitely. Thank you. ఎలా అనిపించింది అన్న మూవీ? చాలా బాగుందన్న, చాలా బాగుంది. చాలా హైలైట్స్ ఏంటన్నా? హైలైట్స్ అంటే అఫ్ కోర్స్ మనకి మైకేల్ జాక్సన్ సార్ అంటే మనకు అందరికీ తెలుసు. సో డాన్సే అండ్ హీస్ ద కింగ్ ఆఫ్ పాప్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే యూ కెన్ చెక్, అంటే నా లాక్ స్క్రీన్ కూడా నేను డ్యాన్స్ ఫీల్డ్కి రావడానికి కూడా రీజన్ మైకేల్ సారే. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. చాలా హ్యాపీ ఉంది. అండ్ ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మాకు బయట నెగిటివ్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే అంటే ఫైల్స్ కాదు, ఫైల్స్ గురించి నేను మాట్లాడను. ఐ మీన్ ఎందుకంటే అది నాకు తెలియదు. నేను అనేది అంటే మూవీ గురించి రివ్యూస్ బ్యాడ్గా ఇచ్చారు రీసెంట్గా. అంటే యూఎస్లో అక్కడ ఇక్కడ ప్రీమియర్స్ తర్వాత చాలా నెగిటివ్ చెప్పారు. బట్ మేము ఫ్యాన్స్ ఒకటే చెప్తామండి, మాకు ఆయన స్క్రీన్ మీద చూసి ఆయన లైఫ్ జర్నీ చూడడం దట్ ఈస్ ఇంపార్టెంట్. మాకు అది చాలు మా లైఫ్కి. సో అందులో ఇంకా అంటే మూవీ బాగుందా లేదా అది మాకు అవసరం లేదు కదా. మాకు ఆయన స్లో నరేషన్ అంటే లైక్ ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పాలి కదండి. అండ్ టు బీ కంటిన్యూడ్ అని కూడా ఉంది లాస్ట్లో. సో 100% ఉంది. ఆల్రెడీ చెప్పారు, జఫార్ జాక్సన్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ. సో యా, అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ కోసమేనా లేకుంటే ఎవరైనా చూడొచ్చండి. ఎందుకంటే మనం ఇన్స్పైర్ అవ్వచ్చు కదా అంత లెజెండ్స్ పర్సనాలిటీస్ నుంచి. సో యా, డాన్స్ మ్యాచ్ చేస్తారా? అంటే మొన్న కదా మ్యాచ్ చేశారంటే ఆయన మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. బట్ లైక్ అంటే మ్యాచ్ చేశారంటే ఎగ్జాక్ట్ చేశారన్న. అంటే ఆయన చాలా ఆల్మోస్ట్ 7 years 2 years ప్రాక్టీస్ తర్వాత తన సెట్స్లోకి వెళ్ళారని కూడా చెప్పారు జఫార్ జాక్సన్ గారు. 2 years ప్రాక్టీస్ తర్వాతే సెట్లోకి కూడా వెళ్ళాడు ఆయన. అది కూడా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. సో చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ బెస్ట్ అన్న. అంటే ఆయన సాంగ్సే కదా ఎగ్జాక్ట్ ప్లే చేసింది. కాకపోతే ఇంకొంచెం లైక్ ఆడియో పెంచారు, అంతే క్లారిటీ పెంచారు. ఈ సినిమా ఓన్లీ డాన్స్ లవర్స్కి లేదా మ్యూజిక్ లవర్స్కి మాత్రమే కనెక్ట్ అవుతుందా? జనరల్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవుతుందండి. అంటే ఆయన లైఫ్ జర్నీ అంతా ఇన్స్పైర్ చేస్తుంది కదా. సో అదొక మోటివేషన్ లాగా కూడా తీసుకోవచ్చు. బట్ డాన్స్ లవర్కి అయితే బెస్ట్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. మూవీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో జాఫర్ జాక్సన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ హూ ఇమిటేట్స్ మైకేల్ జాక్సన్. అండ్ ద పీపుల్, ద ఆడియన్స్ ఇన్ ద థియేటర్ ఫెల్ట్ క్రేజీ లైక్ మూన్ వాక్. దే ఫెల్ట్ రియల్ అండ్ సమ్ పీపుల్ క్రైడ్ and some people get emotional and say the louding, the sound effects, the songs is mesmerizing. So that magical moments helps people go on heaven. That magical moments is crazy. And there is in the movie 2 moonwalks and second moonwalk is greatest and it's like same to Michael Jackson. And thank you all. బాగుందండి, చాలా బాగుంది. నాకైతే మైకేల్ జాక్సనే గుర్తొచ్చాడు. చాలా బాగా చూపించారు. అంటే ఎలా చనిపోయాడు అనేది సెకండ్ పార్ట్ కోసం ఆగమన్నారు. సో ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది కానీ కొంచెం స్లో ఉంది. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి. రివ్యూ రేటింగ్
కొద్దిగా తగ్గిందా? తగ్గింది కాదు, నెగిటివ్ ఇచ్చారంట. నెగిటివ్ ఇచ్చారా? ఆడెవడో నెగిటివ్ అయి ఉంటాడు. నేనైతే పాజిటివ్గా చెప్తా. నాకైతే బాగా నచ్చింది. అంటే తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్లో ఉంది కదా, అందుకు అర్థం కాలేదేమో వాడికి. నాకైతే బాగా నచ్చింది. నేనైతే కూడా మైకేల్ జాక్సన్ ఫ్యాన్ అయిపోయా. సో బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తాం? నేను 5కి 4 ఇస్తా. 5-4. ఏమైనా నచ్చింది ఆయన యాక్టింగ్ ఎట్లా నచ్చింది? అంటే ఆయన ఎలా పుట్టాడు, ఎలా ఆయన పాప్ సింగర్ అయ్యాడు, తర్వాత సర్జరీ ఎలా చేయించుకున్నాడు, ఇవన్నీ చూపించారు. సో చిన్నప్పుడు ఆ నాన్న కొడతాడండి పాపాన్ని బెల్టించుకొని, అవన్నీ చూపించారు. నిజంగా మైకిల్ అదే అతను డ్యాన్స్ సరిగ్గా చేయట్లేదని అవి చెప్తూ ఉంటాడు అంతే. మైకేల్ జాక్సన్ నిజంగా బతుకుంటే ఈ సినిమా చూసి గొప్పపెట్టి ఏడ్చుకోవడం అనిపించింది. అంటే అంత నిజాలు చూపించారు అన్న. సో నాకైతే బాగా నచ్చింది. పాపం కొంచెం అంటే ఎలా చచ్చిపోయాడు ఏంటని చూపించలా, అది సెకండ్ పార్ట్లో చూపిస్తానన్నారు. సో ఓవరాల్గా సినిమా బాగుంది. నేనైతే ఇంక మైకేల్ జాక్సన్